దేవాది దేవునికి స్తోత్రములు. ఫిబ్రవరి 22 గురువారం, థర్స్డే. ఈ దినం వాగ్దానము మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనము. మాథ్యూస్ 5th chapter 10th verse. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. Blessed are those who are persecuted for righteousness' sake, for there is the kingdom of heaven. धन्य है वे जो धर्मिकता के कारण पताए जाते हैं, क्योंकि स्वर्ग का राज्य उन्हीं है. గమనించండి, నీతి నిమిత్తము, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులన్నాడు. నీతి యేసయ్యే, యేసు కొరకు జీవించాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 14, నీతి నిమిత్తం హింసింపబడువారు ధన్యులు అన్నాడు. నీతి కొరకు ప్రాకులాడుతున్నామా? ఎటువంటి పరిస్థితులు వచ్చినా అవనీతి కొరకు మనం బ్రతకూడదు. నీతి కొరకు బ్రతకాలండి, అది అవసరమే. యాకోబు 1:12, శోధనలు సహించువాడు ధన్యుడు. శోధనలు వస్తాయి, శోధనలు సహించాల. యేసయ్యకు వచ్చాయి శోధనలు, జయించాడు. జయించిన యేసు మీద ఆనుకోవాల. యోబు 5:17, దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు. దేవుడు గద్దిస్తే సరి చేసుకోవాలండి. ఎందుకు గద్దిస్తాడు దేవుడు? మనం దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నప్పుడు దేవునికి దూరం కాకూడదని, దేవునికి దగ్గరగా ఉండడానికి గద్దిస్తాడు. మన తల్లిదండ్రులు మనం తప్పు చేసినప్పుడు గద్దిస్తారు. గద్దింపుకు లోబడాల. అందుచేతని కీర్తనకారుడు 94:13, అయితే నీతిమంతుల కష్ట దినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగజేస్తాడట. కష్ట దినాలు ఏం చేస్తున్నాడు? పోగొడుతున్నాడు. ఏమిస్తున్నాడు? నెమ్మది ఇస్తున్నాడు. అవును, కష్ట దినాలు తలంచుకోవద్దు, నెమ్మది వచ్చే దినాలను తలంచుకోండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 21, నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును. అయితే నీతిమంతుడు ఏమోపదేశిస్తాడు? నీతిని గురించి. అవినీతిని దూరపరుస్తాడు, నీతిని గురించి బోధిస్తాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా నీతిమంతుడిని యేసు మీద ఆనుకొని ముందుకు సాగుదాం. ప్రార్థన చేద్దాం. ప్రభువా, మా శ్రోతలు ఈ దినమంతా మీ నీతి మీద ఆధారపడి ముందుకు సాగేదాని కృప దయచేయండి. ప్రత్యేకమైన ఆశీర్వాదాలకు యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.